వాయ గురవే నమ. తాదావిని మనం చెప్పుకుంటున్నాము. ఆ రూపంతో ఎప్పుడైతే అలాగా కవుల హృదయం తెలియాలని దక్షిణామూర్తి నమస్కరిస్తూ గురవే సర్వలోకానాం విషదే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ. ఎప్పుడైతే జగత్ప్రాణమైనటువంటి చైతన్యమైనటువంటి పరిపూర్ణమైనటువంటి స్థిరత్వంగా ఉన్నటువంటి చలం కానటువంటి స్థిరంగా ఉన్నటువంటి సర్వాత్మతో ఉన్నటువంటి ఒకలా ఒకే రూపంతో జ్యోతి రూపంలో ఉన్నటువంటి ఎప్పుడు పుడితో లైన్ చేస్తూ నాకు తిరుగుతూ ఉంటుందో ఉన్నటువంటి లింగం అంటే లైన్ చేస్తూ నడుస్తూ ఉంటుంది, లైన్ చేస్తూ పుడుతూ లైన్ చేస్తే మళ్ళీ తిరుగుతూ లైన్ చేస్తూ అంటే స్వభావం అట చరాచరం అంతా కూడా అలా ఉంటూ దాని నుంచి ఇంకోటి లేకుండా ఉంటే సూక్ష్మలో ఉన్నటువంటి ధ్యానం తప్ప తెలుసుకునేటువంటి పరబ్రహ్మమైనటువంటి ఎల్లప్పుడూ కూడా శుభాన్నిచ్చేటువంటి ఆది మొదలు లేనటువంటి పంచాశ్రీ మంత్రాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. కూడుకున్నటువంటి బహిరాకారం అంతరాకారం రెండింటికి కూడా నేను జగత్ప్రాణాన్ని నేను పూజిస్తాను అన్నారు. హరితాది. ఇప్పుడు ఇంకా ఎలా అని చెప్తున్నారు? హరితుడు ఏ గోత్ర అన్ని గోత్ర ఋషులు కూడా సప్తఋషులు గోత్ర ఋషులు అందరు ఋషుల యొక్క ఉన్నటువంటి హృదయంలో అందరు ఋషులను కూడా హృదయం అనేక ఈ ఋషుల వాళ్ళే ప్రపంచంలోకి ఎంత శృతి స్మృతులు వేళ అన్నీ ప్రవహించి మనం తిరిగి ఎలా ఉండాలని చెప్పాడు. శివుడు అవతల ఉన్నాడు, మన యువతలో ఉన్నాం, మనం తెలుసుకోవాలని చెప్పి మనం చెప్పిన ఋషులే. ఆ చెప్పినటువంటి అలా చెప్పేవాళ్ళు మనస్సు హృదయానికి హృదయాకాశంలో ఉన్నటువంటి ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపాన్ని ఎప్పుడు కూడా ఆకారంతో కూడుకొని శోభతో ఉన్నటువంటి విష్ణుమూర్తి శివుడు, ఆ విష్ణుమూర్తి బ్రహ్మ అందరితో అన్ని దేవతలతో కూడినటువంటి అందరికన్నా శిరస్సుగా ఉన్నటువంటి అందరికన్నా ఎత్తుగా ఉన్నటువంటి ప్రకాశిస్తున్నటువంటి దీపంలో ఉన్నటువంటి ఇంకా ఇలాంటి వాడు ఇప్పుడు ఆ చెడు రాష్ట్రం మంచి రాష్ట్రం బాణాసురుడు మన చేత ఇంకా రావణాసురుడు అనేటువంటి మన బ్రాహ్మణుడు రావణాసురుడు బాణాసురుడు మన అందరి రాక్షసుల యొక్క రూపంతో ఉన్నటువంటి తా కరుణించి అందరినీ కూడా అలా రూపాన్ని కనిపిస్తుంది. రావణాసుని రక్షించాడు, బాణాసుని రక్షించాడు, చెడు మంచి ఎవరు లేకుండా ఎక్కడికి అంతేవో అన్నీ శిక్ష చేస్తూ అందరూ కూడా మంచి బాగా రక్షిస్తాడు, బాగా శిక్షిస్తే మనం దారిలో పెట్టడం చేసినటువంటి అలా కరుణిస్తున్నటువంటి నరమహారాజుని భార్గవుని అందరినీ కూడా రక్షించినటువంటి రూపాన్ని రక్షిస్తున్నటువంటి ఆ రూపంతో కూడినటువంటి అశాంతం ఎల్లప్పుడూ కూడా నేను పోలుస్తాను. హరితాద్రి ప్రముఖ అఖిల ఋషి హృదయాహ్లాది స్వరూపం శ్రీహరిధాత్రాది సమస్త దైవత శిరోనర్ఘ ప్రదీపం భాసుర బాణాసుర రావణ ప్రముఖ రక్షోజ్ఞాత రూపం తా కరుణించు నల భార్గవాది నృపవర క్షమాక్షారూప నృపరక్షారూపమస్రాంతం నల భార్గవాది నృవర నువ్వు అంటే బ్రాహ్మణుడు, నువ్వు దానికి నర అని పేరు వస్తుంది. నువ్వు అంటే మనుషుడు, నువ్వు నరహ అని ధాతు శబ్దం అదే, నువ్వు ధాతు అధికారాన్ని శబ్దం ధాతులాగా మాతృ అలాగా అలా శబ్దానికి అధికారాన్ని శబ్దం. వాళ్ళ శ్రేష్ఠుడైనటువంటి వాళ్ళని రక్షించడానికి నువ్వు అందరూ రక్షించడానికి ఆ రూపంలో ఉంటుంది. నువ్వు అందరినీ కూడా రక్షించడానికి ఆ మంత్ర అలాంటి వాడిని ఎల్లప్పుడూ కూడా కొలుస్తామన్నమాట. దేశం ఏంటి నృపరాజుల యొక్క నృపపరంగా చెప్పాలి, నృపును రక్షించేటంటే చెప్పట్లేదు. అనిచ్చానించు నృపాలు నెట్టెదుర సర్వమునాయ సారం భక్త నిశాంతం తను బియత్తు జలద రేఖాకాంతాన్వితం అనుకంపా పరిణామం గాంగచరం అంకారూఢపుత్రం పుత్రం మౌళి నిశానాథ కంకళం వెలుగునొకడు పోల్చెక్షురానందమయ్యి. చాలా ఎప్పుడో ధ్యానిస్తున్నాడో కళ్ళెరుగుడుగా శివుడు సాక్షాత్కరించాడు. ఎలా ఉన్నట్టయినా సర్వామనాయంత అన్ని వేదాల యొక్క సారంలో ఉన్నాడు. భర్త నివులతో కూడుకున్నాడు. అలాగే తన శరీరంతో రేఖగా చక్కగా అందమైన కాంతితో కూడినగా జిగుజిగుతో అందమైన జిగులతోటి అందముగా విశేషంగా గొప్పగా కనిపిస్తూ రేఖమాత్రంగా కనిపిస్తున్నాడు. అంటే విద్యుత్ లేఖలా విద్యుత్గా కనిపిస్తాడు. అలా ఇంకా అనుకంప పరిణామ ఇంకా కంపకి ఎలాగైతే గాంగధ ఎలా పైకి వస్తూ ఉంటుందో పైకి కిందగా ప్రవహిస్తూ ఉంటుందో అడ్డు లేకుండా ఆపకుండా వస్తూ ఉంటుంది. అలా
ప్రేమతో కరుణరసంతో చూస్తున్నాడు. అనుకంపం అంటే ప్రేమాదయం. అలాగం చూస్తున్నాడు. ధార వచ్చేస్తాడు. అలా ఇంకా ఎవరున్నారా? అంకాపుత్ర రూపం అంకారూఢ పుత్రము. ఎవరి పుత్రుడు? కుమార శోక కుటుంబం అంతా వచ్చింది. శివుడు ఒళ్ళో విఘ్నేశ్వరుడు, అమ్మవారిలో కుమారస్వామి కూర్చుని రూపంతో మనకు కనిపించింది. ఇంకెలా ఉంటా? మౌళి నిశానాథ కళము. మౌళి మీద తల మీద చంద్రుని నిశాహన చంద్రుని యొక్క గుర్తుందన్నమాట. అలా ఉంటూ వెలుగునొకడు పలుచని చెట్టురానందమై అలా ఉంటుందిగా శివుడు కనిపించాడు. చెవులకి కళ్ళకి ఆనందం కలిగిస్తాడు. బహుళానందాకార స్పృహణీయ కళా విశేష రేఖాకృతులై అహిభూషలు కన వెలుగులు వెలుగులు మహేశ్వరూపం నృపతి మది పడమే నృపతి పడసూపెన్ నృపతి మది పడసూపెన్. బహుళానందాకార స్పృహణీయ కళా విశేష రేఖాకృతులై అగిభూషలు కని వెలుగులు మహేశ్వరి రూపం నృపతి మది పడసూపెన్. నృపతి మహారాజు యొక్క మతికి కనిపించాయి. బహుళకి అనేకమైన ఆనందం, బహుళతో కూడిన ఇంకో అర్థం కూడా అనేకమైన సంతోషం కలిగినట్టుగా గుర్తు వచ్చేట్టుగా అనేక కళలతో కూడినటువంటి సర్పాలతో కూడినటువంటి ఆ వెలుగులు ఆ శివుని యొక్క రూపము నృపతికి ఎంతో సంతోషంగా కల్పించింది. ఆ ఉత్తమ భూమిపతి జాయాపతి అన్పత్యాన్వితుండు శ్రద్ధాజ్ఞాన శ్రీయుత విధియగు ఇతడు ఓహో అని కీర్తించ శివ కథో ఉదాహృతులని. నేను ఎంతో ఒకసారి చదివాను పుస్తకం అంతా, కానీ నాకు అవగాహన చదువుతున్నాను. ఆ ఉత్తమ భూపతి ఎప్పుడైతే జాయాపతి దంపతి జాయాపతి అని రూపం. జాయాపతి అన్నా దంపతి అన్నా ఒకటే. అలా శివో అన్నట్టుగానే ఇక్కడ కూడా వస్తుందన్నమాట. శ్రద్ధాజ్ఞానంతో శ్రద్ధతోటి జ్ఞానంతో కూడినటువంటి శోభతో కూడినటువంటి ఈ విధంగా ఎంత అదృష్టం శివులాగా ఉంచండి. ఇంకా శివుని ఎప్పుడైతే మనకి నచ్చిన వాళ్ళు వస్తారో మనం తెలియకుండా వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడతాం. మనం ఎక్కువ చెప్తే ఎక్కువ దాన్ని సంతోషించి వాళ్ళు తలుచుకుంటూ ఉంటాం, వాళ్ళ గురించి చెప్పుకుంటాం. వాళ్ళు ఎక్కడ కూడా ఆ శివ కథలు చెప్తుంటే శివుడు సాక్షాత్తుని కానీ ఇంకా శివుని కథల్ని చెప్పడానికి నోటం కూడా తెలియలేదు, ఎలా వచ్చే తెలియదట. అలా వస్తే గురువారు కలదు అఖిలలో లోక కారణ విలాసిని చిత్తవృత్తి విభ్రాంత బహుచ్చల జీవావన రూప ఉరులింగ శ్రీలము శ్రీ విరూపాక్షమనన్. విరూపాక్షం అనేక రూపంతో కూడినటువంటి అక్షాచుడు అనేక రూపంతో ఒకే రూపంలో ఉన్నాడు. హంపి విరూపాక్ష స్వామి ఒకే రూపంతో ఎలా ఉన్నాడు? అక్కడ ముందు ఒకటి ఉంది, అక్కడ ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఏమిటది? అహిలోకానే కారణంతో ఉన్నటువంటి ఒక శక్తి విలాసంగా ఉత్సాహంగా ఆనందంగా నేను గుండాతనంగా ఉందిట. ఆ మనస్సు చిత్తం యొక్క వృత్తి ప్రవృత్తి, చిత్తం యొక్క ప్రవర్తన, మనస్సు యొక్క ప్రవర్తన. చిత్తం అంటే ఇంకొక ధార చిత్తు యొక్క ప్రవర్తన కూడా చెప్పచ్చు. చిత్తం అంటే చిదాకార స్వరూపం, ఆనందమైన అలా ఉన్నటువంటి విభ్రాంత ఆశ్చర్యమైనటువంటి అనేకమైనటువంటి చాలా స్థిరంగా ఉన్నటువంటి జీవ ఆనన. జీవం అంటే ప్రాణుల యొక్క ఆవనం. ఆసమంతాత్ వనం అంటే ప్రాణులతో కూడిన వనమంతా కూడా ఉన్నటువంటి ఆ రూపంతో కూడా అంటే ఆపాతాళ నభస్తరణ అన్నది ఆ శ్లోకమంతా గుర్తొస్తుందన్నమాట. శివుడంతా కూడా ప్రపంచంతో వ్యాపించాడు. ఆ వ్యాపించిన శివుడు ఎలా ఉన్నట్ట? అన్ని రూపం ఒకే రూపంలో ఉన్నట్ట. అలా ఉన్నటువంటి అనుకుంటే గురులింగం పెద్ద శివలింగం. గురు గొప్పదేమిటి? గురు అంటే గొప్పదైనా చెప్పవచ్చు, పెద్దదైనా కూడా చెప్పవచ్చు. ఆ ఉన్నటువంటి గౌరవం పెద్ద బరువుతో కూడా చెప్పవచ్చు అనమాట. అలా లీలము విరూపాక్ష రూపంలాగా కల్పించింది. మనకి ఇంత రూపం ఆ శివుడు అంత ముందర ఆ విరూపాక్ష రూపంతో అన్ని కూడా శివలింగం అక్కడ విరూపాక్ష స్వామి అలా కనిపించారు. ఎలా కదా? పునరనన్య పంచకృత్య మూలభూత మృదులహాస పోషితాఖిల ప్రపంచ ముక్తవదన పంచకం ఘనతపో వినిద్ర శైలకన్యకా పరీక్షణ ప్రకార ఘటిత వర్ణ రూప కపట వచన కంజుకం నిజతను ప్రభా విశేష నిర్జరాపగతరంగ విచిత యామున ప్రవాహ నిజ సతీ విపాసురం నిజ కృపాపయోధి చరత్ అనిమిషత్ అబ్జవదన దడిత నిఖిల లోక పాపరూప నిగమ చోరకాసురం
త్రిజగత్ అవనశీల పాదపృష్టకమఠ రాజరాజభృత సమస్తలోకభద్ర బృంద భారమందరం రజిత శ్రీహరి కటక చరణ రక్త చరణ సౌకుమార్య రసిక పాణికమలదార రమ్య భావ సుందరం ద్విజసుతావన ద్విగుణిత వృషభ తురగవల్గనావన్ ప్రవిచలత్ అభ్రసరిత్ అభంగవీచి ఫణాఫణాన్వితం విజయమంగళ స్వరూప వినతి వినద కోణి రదన కదన విమల జాటజూట లసిత విశద శశికళాంకితం. ప్రధానపతి చెప్తున్నారు. ప్రధానపతి ఉదాహరణలో వీరభద్రస్వామి మనం చెప్పుకున్నాము. విభక్తులు 7 విభక్తులు ఉంటాయి. ఒక విభక్తి కూడా కలిక ఉత్కళిక ఉంటుంది. అలా విభక్తులు 7 కూడా ఆ సంబోధన కూడా ప్రధానపతులు కలుపుతారు. మొత్తం విభక్తులు 8 కూడా కలుపుకొని ప్రతి విభక్తి కూడా ఒక కలిక ఒక ఉత్కళిక ఉంటుంది. అందులో శివుని గాథలన్నీ కలిసి వస్తాయి, కలిసి ఉండాలి. ఏ విభక్తి అయినా ఏ విభక్తి చేయకుండా ఆ విభక్తిలోనే కథ అంతా ఆ కళికంతా జరగాలి. మరి ఉత్కళిక ఆ విభక్తిలోనే ఉండాలి. అలా మొత్తం విభక్తిని చూసుకోవాలి. ఉదాహరణ మనం చెప్పుకున్నాము. జ్ఞానక్రియాశలతో కూడుకుందని, మన వాక్కాయ కర్మలతో కూడుకుందని. ఇప్పుడు బహుళతో కూడి ఉత్తమ మహారాజాలు అనుకుంటే మనం చెప్తున్నాడు. ఇక్కడ చెప్పడం మాత్రమే చెప్పారు కానీ బహుళ అనన్య పంచకృత్య మూలభూత మృదులహాస పోషితాఖ్య అఖిల ప్రపంచముక్తవదన పంచకం. ఎంత బాగా చెప్పారు. శరీర అవస్థ అని చెప్తున్నాను. వదన పంచకం అఘోర శివుని యొక్క ముఖాలు 5 కూడా అఘోర ఈశాంత పురుష మొత్తం 5 ముఖాలు 5 రకాల గురించి చెప్తున్నారు. 5 ఇంకా ఎలా అంటే అక్కడ మొత్తం మన శరీరం అంతా కూడా పంచకోశ పారాయణ చెప్తున్నారు. ఇదంతా ఒక్కసారి లలితా సహస్రనామం చెప్తే కానీ ప్రతి అక్షరానికి కూడా మూలం ఉంటుంది. ఆ పక్క చెప్తే కానీ మనం ఇక్కడ అర్థం కాదు. విశ్వచక్రం అన్నీ మనం చెప్పుకుంటేనే మనం ఇక్కడ తెలుస్తుంది. అందువలన ఇక్కడ కథాభాగం అంత గొప్పగా ఉంది. ఇక్కడ మన శరీరంలో ఎక్కడెక్కడ ఏ అష్టాలు పుట్టాయి మాతృగా మన రూపిణి అంతా ఇందులో ఉంటాయన్నమాట. లేకపోతే మనకు అర్థం కాదు. ఎంత కూడా అర్ధనాశత్వంతో కూడినటువంటి ఇక్కడ మనం శాస్త్రం చెప్పుకుని అర్ధనాశ తత్వంతో కూడి ఎలాగంటే అది ఒక్కసారి మనం చెప్పుకొని ముందుకెళ్ళాలి. మన శరీరంలో చక్రాలు మొత్తం 7 ఉన్నాయి. ఆ 7 చెప్తున్నాయి అన్నమాట. ఏమిటి ఆ చక్రాల గురించి చెప్పుకున్నాం. దీని మనం మా శరీరంలో చక్రాలు 6 ఉన్నాయి. ఈ 6 చక్రాల్లో కూడా ఒక చక్ర దీనికే మనశ్చక్రం కూడా అని పేరు ఉంటుంది. మనశ్చక్రం అందులో 6 ఏంటి? ఒక్క చక్రంలో ఏంటి? విశుద్ధ చక్రం. విశుద్ధ చక్రం అంటే లలితాశ్రమంలో మనం ఇప్పుడు చెప్పుకున్నాక విశుద్ధ చక్రం లలితాశ్రమంలో ఏమని చెప్పుకున్నాం? విశుద్ధ చక్రంలో రక్తవర్ణాతిలోచన ఘట్వాంగాది ప్రహరణ వదనేక సమన్విత పాయస అన్నప్రియాత్మపుస్త పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృతాఢాగ్నీశ్వరి. ఇవన్నీ కూడా చెప్పుకోవాలి. విశుద్ధ చక్రం ఎక్కడుంది? మన కంఠస్థంలో ఉంటుంది. ఇప్పుడు అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చాయని విశుద్ధ చక్రం నుంచి వచ్చాయి. ఈ అక్షరాలు పుట్టానికి కూడా విశుద్ధ చక్రంలో మనం కిందకి మీద విశుద్ధ చక్రంలో 16. ఈ చక్రానికి 16 ఆకులు ఉంటాయి, 16 దళాలు ఉంటాయి. ఈ 16 దళాలు ఎలా ఉంటాయి? అక్కడ సూక్ష్మంగా ఉంటాయి. తెలిసిందా? ప్రతి సూక్ష్మంలో కూడా మన శరీరంలో చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ ఎలా ఉంటే ఆకాశం సూక్ష్మంలో లోపలినట్టుగానే ఈ చుట్టూ కూడా 16 ఈ చుట్టూ రేకులే 16 అక్షరాలు. ఏమిటవి? అ ఆ ఇ ఈ ఉ ఊ రు రు అరు అరు రు రు అలు అలు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అమహ. మొత్తం 16. ఆ ఈ ఉ అరు అలు ఏ ఏ ఓ ఓ అమహ. మొత్తం ఇన్ని కూడా జంట ఆజంట ఇది మొత్తం కూడా 16 అక్షరాలు. 16 ఈ అక్షరాన్ని మాతృగా వర్ణాలంటారు. రోజు ఈ అక్షరాలతో ఎక్కువ 16 సూచనలు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పుడైతే పంచభూతాన్ని మనశ్చక్రాన్ని సద్వినియోగం చేసుకుంటామో ఈ పంచభూతాల మన మనసు కంట్రోల్ చేస్తాయన్నమాట. ఇక్కడ ఉండి మన విశుద్ధచక్రంలో ఉండి ఈ అక్షరాలు కూడా కంట్రోల్ చేస్తాయి. ఎలా కంట్రోల్ చేస్తాయి? ఎప్పుడప్పుడు చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత అనాహత నిలయ అందరూ పేరు ఉంటాయి. అక్షరాలు ఈ అక్షరాలే
ఇక్కడ నుంచి పుట్టాయన్నమాట. ఇంకా అనాహతాబ్జులయ శ్యామ భావదనద్వయ ద్రముష్రో ఉజ్వలాక్షమాలాది ధరాధిర సంస్థిత కాళరాత్ర్యాది సజ్జోఖ వృత స్నిగ్ధోదన ప్రియ మహావీరేంద్రవ్రతారాపిణ్యం వాసు చూసుకోమాట. నేను ఇక్కడ ధముష్లతో ఇప్పుడు అందరి పేరు అనాహతాబ్జం. రెండోది ఈ అనాహతాబ్జం 12 దళాలు ఉంటాయి. 12 రేకులు ఎక్కువ ఉంటాయి. అక్కడ ఆ నుంచి కా నుంచి ఠా వరకు ఉంటాయి. వాటి పేర్లు కూడా మీరు చెప్పారన్నమాట. ఒక అక్షరాలు వాటి మాతృగా మనకి ఎలా పేర్లు ఉంటాయి, అక్షరాలు కూడా ఇలా 16 అక్షరాలు ఉంటాయి. మాతృగా వర్ణాలు ఉంటాయి. అలా కా నుంచి కూడా ఠా వరకు కూడా కాళరాత్యాసుద అనాథార్జంలో 12 దళాలు ఉంటాయి. ఇందాక దాంట్లో 16 ఉంటాయి, దీంట్లో 12 దళాలు ఉంటాయి. ఈ 12 దళాల్లో కూడా కాళరాత్రి అనే పేరు కాళరాత్రి దగ్గర నుంచి కూడా దమనం వరకు కూడా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు కూడా తెలియకుండా ఒకరు ఆలోచిస్తే మనం తెలియకుండా పెద్దవాళ్ళు అక్షరాభ్యాసం అని చెప్పి మనకి ఒక యోగ విద్య మనకి పెట్టారు. ఇంకా దాని నుంచి లేమాట యోగ విద్య. ఎప్పుడైతే ఈ అక్షరం ఏ భాష తీసుకోండి అక్కడ తీసుకోండి, అది భారతదేశం గుర్తించడం మన యొక్క అదృష్టం. అందుకే మన భారతదేశం గొప్పగా ఉంటే ఇందులో అన్నమాట. ఎప్పుడైతే ఇలా వీళ్ళు ఉన్నారో కాళరాత్రి స్థితి ఠా వరకు ఉన్నారో అంటే కా ఖా గా ఖా చా ఛా జా ఛా టా ఠా ఈ అక్షరాలు కూడా 12 రేపులు. ఈ 12 కూడా ఈ మాతృగామ రూపులు అంటే అక్షర రూపం అన్నమాట. ఈ అక్షరూపుడితో ఉంది. మాతృగామ రూపంతో అక్షరూపునే అమ్మవారు ఎక్కడా లేదు. అంటే వీళ్ళు మా శరీరంలోనే మనకి అమ్మవారికి అద్వైత సిద్ధాంత ప్రకారం శివోహం అంటాం. శివుడు లేదా మాకు శివోహం శివుడితో సమానం. నువ్వునే ఒకటే అంటారు. ద్వైతం అంటే ఇద్దరునే, అదే ద్వైతం లేని ఇద్దరు అన్నమాట. ఆ చెప్పినప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ పందడ ఇంకా మణిపూరాబ్జలయ వదన త్రే సంయుత వజ్రాదిక ఆయుధోపేత డామర్యాది వర్ణిత డామర్యాని వాడి మరి ఇది ఇంకా 10 ఉంటాయి. ఈ మణిపూరాబ్జంలో 10 ఉంటాయి దళాలు. ఈ దళాలు 10 ఎలాంటివన్నీ కూడా ఇలా టాటా డాఢా దగ్గర వేసేవాడు. డామరుడి అని ఢాకృతి అని దాని ప్రాణశక్తిని ఇలాగా అనే దీంతో ఉచ్చారణ సంబంధం కూడా ఉంది. ప్రాణశక్తికి అక్షర ఉచ్చారణకి కూడా సంబంధం ఉంది. అందుకే ఈ అక్షర ఉచ్చారణ కావాలంటే ప్రాణశక్తి ఉండాలి. ప్రాణశక్తి ఉంది అక్షర యొక్క ఉచ్చారణ రాదు మనకి. అందులో ఇలా ఉన్నటువంటి అందుకే డామర్యా ఆది అనగానే ఇక్కడ ఇందా చూడండి దాంట్లో అనాహతాబ్జలయ అన్నాడు, అమృతాది అన్నాడు. అక్కడ ఆది అనగానే మొదలైన అర్థం. కాళరాత్రి అనగానే కాళరాత్రి మొదటి శుద్ధం వాళ్ళతో కూడినటువంటి వాళ్ళ పేర్లు అన్నమాట. అలాగే వాళ్ళు ఆ పేర్లకి ఎవరికి ఆ 12 అక్షరాలకి ఆ దళాలకి ఏమి ఇష్టం అని చెప్తున్నారన్నమాట. వాళ్ళకి మన ఆహార నియమాలు అంటే వాళ్ళ దేవతలు ఉంటారు, వాళ్ళకి ఆ నివాళి చెప్తున్నారు. ఇంకా ఎవరైనా మణిపూరాధనలు అవి ఉన్నాయి. ఇంకా తర్వాత మణిపూరాధనలు ఉన్నాయి. ఢాంకరి అని ధాత్రి అని మండి అని ఇంకా ఇలా ఉన్నాయన్నమాట. ఇక మణిపూరాగ్నిలయ వదనత్రి డామర్యావకి చెప్పిన వదనత్రి డామర్యావకి ఉన్నాయి. ఇక డా నుంచి ఫా వరకు ఉన్నాయి. డా నుంచి ఫా వరకు పార్వతి ఫక్కార్తి అలా. ఈ మణిపూర్లో కూడా ఈ అంకెలన్నీ కూడా దాంట్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ దాంట్లో 12 దళాలతో కూడుకున్నాయి. ఇంకా తర్వాత స్వాధిష్టానం భుజగత చతుర్వక్త్ర మనోహర శూలాద్యాయుధ సంపన్న పీతవర్ణాది గర్భిత అంతా గుర్తు అన్నమాట. ఎక్కడ ఈ అక్షరాల గుర్తులు చూస్తేనే ఒకసారి చెప్పలేం కదా. ఏం చెయ్యాలంటే ఈ భాగం ఇది మనం చెప్తాం. ఇది మా అర్థం అంటే కూరలు ఇది కూర అన్ని కలగొట్టి పెడతాం. అలా ఇది కూడా ఒక గుర్తు అనమాట. ఆహారానికి అలాగైతే అన్నంతరా పప్పు కూర చారు వేసుకుంటాము. ఇక వీటికి కూడా అమ్మవారి యొక్క ఈ అక్షరాలే గుర్తులు అన్నమాట. ఈ అక్షర గుర్తుంటే మనకు వచ్చామన్నమాట. ఇది మా శరీరంలో ఉన్న ఈ అక్షరాలన్నీ కూడా ఇంకా ఎలా ఉంది. ఇక్కడ తర్వాత ఏముంది మనకు స్వాధిష్టానం భుజగత చతుర్వక్త్ర మనోహర చతుర్వక్త్రం 4 ముఖాలతోటి ప్రకాశిస్తూ ఉంది. స్వాధిష్టానం చెప్పడం ఎలా ఉంటుంది. అక్కడ స్వాధిష్టానం చెప్పడం ఈ ఎలా ఉంటే 6 ఉంటాయి. అవి ఏంటవి మిగిలిపోయేటువంటి ఆ పా నుంచి పఫమ వరకు బాభమ పాపద బాభమ యార వరకు వచ్చింది. ఇంకా స్వాదిష్టాలు ఉంటాయి 4 వరకు ఉంటాయి.
డావుడుకు అంతరుకుంటాయి. వరదాది నిషేపిత వరదాది ఇంకా వరదానంగానే ఎక్కడ కూడా వరదం అంటే శ్రీ అని శ్రీ షండ ఉంటాయి. వర్షం అని ఈ ఊరిలో 4 రేకులు ఉంటాయి. ఇందులో ఇందాక 6 రేకులు ఉంటాయి. స్వాధిష్టానాలు 6 రేకులు ఉన్నాయి. వరదాదిలో 4 వరద దాంట్లోనే. ఇంకా మూలాధారంలో 4 ఉంటాయి రేకులు, 4 దళాలు ఉంటాయి. సరస్వతి భద్రకాళి మా ఇందాక స్వాధిష్టాన చక్రంలో భద్రకాళి, బర్మ, మహామాయ, రమ, యశస్విని, లంబోష్టి అవి ఉన్నాయి స్వాధిష్టాన చక్రంలో. ఈ 6 ఉన్నాయి. ఇక మూలాధారం వచ్చేకి 4 దళాలు ఉన్నాయి. ఏమిటా 4 దళాలు? 4 దళాలు కూడా శ్రీ వరద, శ్రీ షండ, సరస్వతి 4 దళాలు. ఇప్పుడు నేను చూస్తే ఆలోచిస్తామైంది. మూలాధారం నుంచి చక్రాలు 6 చక్రాలు ఉన్నాయి. ఇది ఎక్కడ విష్ణు చక్రం రాగానే పై తల వచ్చింది. ఈ విష్ణు చక్రం నుంచి పైకి వస్తే అంత మామూలు. ఇది దాటం అంటే కష్టం. మనం పరిశ్రహాలుగా బాగా చదువుతుంది. ఆ వెళ్ళేందుకు అంతలో వెళ్ళేందుకు అయిపోతే ఎలాగోలా అయిపోతుంది. వెళ్ళటమే కష్టం కదా. వెళ్ళటమో అనేది పరీక్ష రాయడం అనేది. అప్పుడు పరీక్షలు వస్తాయి. ఇక్కడ కూడా ఇన్ని దాటు 6 చక్రాలు దాటు చక్రానికి వెళ్తే దాన్నే ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రాజ్ఞలయ శుక్రవర్ణాషడానన. ఎప్పుడైతే ఈ ఆజ్ఞాచక్రానికి వెళ్ళాయో తెలియటువంటి శుక్రవర్ణంతో చక్కగా స్వచ్ఛమైన తిరుగుతామని నాకు కనిపిస్తుంది. ఎప్పుడైతే కనిపించో సహస్రంలోకి వెళ్ళిపోతామన్నమాట. ఈ అర్ధనారీశ్వరుడు శివకుటుంబంతో మన శరీరంతో కిందకి మీరు సూక్ష్మ కింది నుంచి పైకి, పైనుంచి కిందికి అర్ధనారీశ్వరుడు విహారం చేస్తూ ఉంటాడు. చైతన్య స్వరూపం. ఇందాక మనం చెప్పినట్టుగా నీకు జగత్సరమే, జ్యోతిర్మయమే, పరమమే, జగత్ ప్రాణంగా తిరుగుతూ ఉంది. జగత్తు ప్రాణం. జా అంటే పుట్టం, గా అంటే నడవడం. పుడితో చచ్చిపోయే జగత్తు కూడా ప్రాణంగా, నిరాహారంగా అర్ధనారీసత్వంతో శివ కుటుంబం మనం వెలుగుతూ ఉంటుంది. మూలాధారమేమో వినాయకుడు, తర్వాత వెన్నెముకేమో కుమారస్వామి, ఈ పక్కన వల్లీసనాలు వారి కుటుంబం అంతా కూడా. ఈ ఇద్దరి మధ్య వెన్నెముక నడుస్తున్నటువంటి అర్ధనారీసత్వం చైతన్య స్వరూపం అంతా శరీరం అంతా వ్యాపిస్తూ ఉంటుంది. ఇలా చెప్పడం వల్ల ఇప్పుడు ఆయన దగ్గర మొత్తం అక్షరాలు ఉన్నాయి 16, 12, 10, 6, 4. ఇవి ఆమె ఇక్కడ కనిపిస్తే ఏంటంటే మొత్తం 51 అక్షరాలే. మరి లా ఒకటి ఉంది, లా అంటారు. దీనికైతే మొత్తం విడిచిపెడితే 51. దీన్నే మొత్తం తెలుసుకుంటేనే అది హైందవ ధర్మం అవుతుందన్నమాట. ఇక్కడ చిన్న విషయం చెప్పారు దుర్వాస మహర్షి కూడా. ఏం చెప్పారు చిన్న విషయం? ఇప్పుడు ఒక విషయం ఆలోచించాలి. చక్రాలు మనకు ఆజ్ఞాచక్ర హంసవతి, ఈ మనశ్చక్ర ఆజ్ఞాచక్రం. ఈ ఆజ్ఞాచక్ర ఆకాశతత్వం, అనాహతత్వం వాయుతత్వం, మణిపూరాజ్ఞ అగ్నితత్వం, స్వాదిష్ట జలతత్వం, మూలాధారం భూమితత్వం. ఈ 5 మన శరీరంలో ఉన్నాయి. అక్కడ వెతుక్కున్న అన్నీ మనలో ఉన్నాయి. అలా అని కొంచెం 2 కూడా ఈ వీటిని కూడా విడిచిపెడితే మొత్తం అంతా కూడా మన శరీరం తెలుసుకుంటూ ఉంటేనే వాళ్ళు హిందువులు అవుతారు. ఇదే దేహీంద్రియం అంటారు. దేహి యొక్క స్థితి, దేహం యొక్క స్థితి దేహి. ఆ దేహం యొక్క స్థితినే దేహిత్వం అన్నాడు. గురుగారు చిన్న విషయం రాశారు. ఈ దేహిత్వం మనలో ఉండగా ఎప్పుడు పక్క ఇంటికి వెళ్తాం, అప్పుకి వెళ్తాం. మన ఇంట్లో ఉంటే వెళ్ళాం, మన ఇంట్లో లేకపోతే అప్పుకి వెళ్తాం. శివగారు ఒక 10 రాశారు. దేహిత్వం మానట్టు వసగితి దేహిత్వం అందించి సౌగార్థంబున నీరు నీడయగుచున్ భాషించు ఈ దేహిత్వం అని వేడనేరవరులన్ దేహావసానంబునన్ మోహం ఎన్నడు చేరనీయకుమయా ముక్కంటి ముచ్చుంజయా. దేహిత్వం ఆనట్టు సాహితి ఈ దేహిత్వమంది. దేహి ఒక లోకార్థంలో భౌతిక భిక్షాన్ని దేహి అంటాం. దేహి సంస్థపదమే. అంటే భిక్షం పెట్టమ్మా, దేహి వెయ్యి అర్థం. నాకు శరీరం అలా ఇచ్చావు, నువ్వే నాలో ఉన్నావు. అద్వైత ప్రకారం ఈ అక్షరాన్ని మన శరీరంలో ఉన్నాయి. ఇంకా శివుడికి మధ్య ద్వైతం ఎక్కడుంది? ఇద్దరు అద్వైతమే, ఇద్దరు స్వభావం, ఇద్దరు సమానమే. అందువల్ల ప్రపంచంలో గడుచు అద్వైత మతం ప్రకారం శివోహం. అదే శంకరాచార్య కూడా రాశారు. అంతా ఎప్పుడైతే అద్వైత మతం సార్ వెళ్ళిందో
నువ్వు నేను ఒకటే కాబట్టి ఈ యొక్క దేహిత్వం నువ్వు అడగకుండా నువ్వే ఇస్తావు, చేత నువ్వే వ్యాపించావు. దేహిత్వం అన్నట్టు సాగితి ఇటు ఈ దేహిత్వం అందించి, నాకు ఈ దేహిత్వాన్ని అందించింది దేహి స్వభావంగా దేహిత్వం, దేహ స్వభావం దేహి స్వభావంగా దేహిత్వం. ఈ దేహిత్వం అన్నట్టుగా చేశాను. త్వం నీవు, దేహి పెట్టు ఇవ్వు అనకుండా నువ్వు ఈ దేహిత్వం అందించి కూడా నాకేం చేయకు. అంత అదృష్టం అది. దేహిత్వం నువ్వే తెలియపరిచావు, అంత నువ్వు నేను ఒకటే రాని. కానీ నువ్వేం చేసావు, దేహిత్వం ఎదురు అడగకుండా కూడా దేహి నీవు, దేహి పెట్టు అనకుండా చేసావు. దేహిత్వం అన్నట్టు సాగితి ఇది దేహిత్వం అందించి సాగితి అంటే పోషించి ఇప్పుడు తీసుకొచ్చి రక్షించేవాడిని కదా. దేహిత్వం అన్నట్టు సాగితి ఈ దేహిత్వం అందించి సౌహార్దంబున నీరు నీడయగుతు భాషించి దేహికి. నా యొక్క సౌహార్దం అంటే సుహృత్ హృదయం అంటే మంచి హృదయం అంటే ధారాక సుదృపం ఆ సుహృత్ యొక్క భావం. హృత్ అంటే హృదయం యొక్క భావం సుహృత్, మంచి హృదయం కలిసి సుహృత్ యొక్క భావం సౌహృద్ యొక్క భావం సౌహార్దం. అంటే మా సాకారం ఇచ్చి నువ్వే ఇచ్చావు నాకు. సౌహార్దంబున నీరు నీడయగుతు భాషించి ఎప్పుడు ఏం కావాలి అనుభవిస్తున్నావు. నాకు లోకవాసం ఇది లేదు, నీ మీద ధ్యాస. నాకు ఏది భక్తి ఎప్పుడైతే దేవుడు ఉన్నాడనే స్పృహ ఉంటుందో అదే భక్తి. ఇప్పుడు కూడా దేవుడు నాకు ఉన్నాడు అనుకోని ఆ స్పృహే భక్తి అన్నమాట. ఆ స్పృహ నాకు ఇచ్చావు. అది యోగిస్తున్నా కాదు. సౌహార్దం బాహ ఎంత అదృష్టం నాకు రూపం ఇచ్చావు. సౌహార్దంబున నీదు రూపం సాకిది దేహిత్వం అన్నట్టు సాగితి దేహిత్వం అందించి సౌహార్దంబున నీదు నీడయగుతు భాషించి దేహికి. నీ యొక్క నేటి ఎప్పుడు కూడా వెనక రక్షిస్తున్నావు, నువ్వే నిడగా రక్షిస్తున్నావు. ఈ దేహికి దేహాన్ని ఇస్తున్నావు నువ్వు. సౌహార్దంబున నీదు నీడయగుతు దేహికి దేహిత్వం అని వేడనేరవురులను దేహావసానం బునన్ దేహిత్వం అన్నట్టు సాగితి ఇది దేహిత్వం అందించి సౌహార్దంబున నీదు నీడయగుతు భాషించు దేహికి. దేహిత్వం అని వేడనేరవురులను దేహావసానం బునన్. దేహావసానంలో కూడా నాకు దేహి పెట్టావని అడగనే. దేహావసానం బునన్ నాకు కాపాడావు చిన్నప్పని. దేహిత్వం అన్నట్టు సాగిరి దేహిత్వం అందించి సౌహార్దంబున నీరు నీడయగుతు భాషించు ఈ దేహికి. దేహిత్వం అని వేడనేరవురులను దేహావసానం బుని. అడగనయ్యా నీకు కావాలి ముందు నాకేం అలా అడగకుండా ఇలా అడగకుండా అంటే నాకు నువ్వేం చేయాలి, నేను అడగనవ్వను. అలా ఉంటా నువ్వేం చేయాలి. మోహం మెన్నడు చేరనీయకుమయా ముక్కండి ముచ్చుంజయా. ముద్దు చదివే ఆగిపోయిందో అని రాసేసారు. మొహం మెన్నడు చేరనీయకుమయా ముక్కండి ముచ్చుంజయా. మొహం మాత్రం నాకు దగ్గర రానికయ్యా. మొహం అంటే స్థిరం లేని ప్రేమ, స్థిరమైన ప్రేమ దగ్గర రానికయ్యా అంటే లోకవాసం నాకు ఇవ్వాలి. అప్పుడు కూడా అదే ఆధ్యాత్మికంగా దేవుడే నువ్వు కావాలన్నాడు. దేవుడు నాడు స్పృహాయంలో ఉండిపోయిందంట. అందుకే ఈ పద్యాన్ని రాసి గుర్తు వచ్చి చెప్పుకున్నాం ఒకసారి ఇక్కడ. ఆ దేహిత్వం యొక్క ఆ దేహిత్వ స్వభావం చెప్పుకున్నామండి. ఇలా చెప్తే మనకు అర్థం కాదు. ఇంకోసం ఎక్కడ దాకా వచ్చాను కాబట్టి ఒక్కసారి దుర్వాసు పరలోక చెప్పుకుంటే బాగుంది అనిపిస్తుంది నాకు. దుర్వాసులు ఒక్కని చెప్పంటే చిత్తబ్రహ్మ కళ గురించి చెప్తూ పరమేశ్వరుని యొక్క శక్తి చెప్తూ చిత్తున్న 6 చక్రాలని, ఈ 6 చక్రాలు కూడా ఈ ఆజ్ఞాచక్రం శివస్థానం అని, పరబ్రహ్మం అని సమప్రధానంగా ఉంటేనే, పరబ్రహ్మం సమప్రధానంగా ఉంటేనే మనకి రాతమ శివస్థానం రాదు. ఇదే ఆజ్ఞాచక్రం. ఈ ఆజ్ఞాచక్రం అయితే అన్నీ అదే చిచ్చిత్తు వస్తుందన్నమాట. అదే 5వ లోకం వస్తుంది. ఇదే శ్రీ విద్య ఆజ్ఞ, ఇదే సహస్రాలయం, ఇదే ఆజ్ఞాచక్రం, ఇదే సహస్రాలు, ఇదే సంధ్యాసమయం. 2 కళ్ళేక బొమ్మే సంధ్యాసమయం. ఇక్కడ దృష్టి అయితే అదే వేరే సంధ్యావందనం చేయక్కర్లేదు. ఎప్పుడు ఈ స్థితి కలిగినప్పుడు. ఈ స్థితి కలకపోతే ఏమైనా 6 కాల సంధ్యావందనం చేయవలసిందే. ఎప్పుడైతే మనకి ఈ స్థితి కలిగిందో శివస్థానంలో ఉన్నటువంటి శివుడు ఆధ్యాచక్రంలో ఉన్నటువంటి శివస్థానం కాబట్టి ఆ శివస్థానం నుండి పరబ్రహ్మ యొక్క సమప్రధానం చూస్తాం, చిచ్చిత్తుని పరబ్రహ్మ సమానం చూస్తాం. కాబట్టి ఇదే శ్రీ విద్యను ఎప్పుడు తెలుసుకుని తన దేవుడు నా స్పృహ ఉన్నట్టుగా ఆ స్పృహ మనం ఉంటామో ఎప్పుడు ఆ ఆజ్ఞాచక్రం ఆజ్ఞాచక్రం నుంచి సహస్రం వరకు వెళ్ళిపోతుంది. అంటే ఈ ఫానేత్రం అంతా కూడా సంధ్య, అదే శ్రీ విద్య, అదే సంధ్యావందనం, అదే వందనం అన్నాడు. అదే సంధ్యావందనం, అదే శివపూజ, అదే సంధ్యాసమయం. సంధ్యావందనం సంధ్యా సమయం కూడా అనమాట. అలా ఉండాలి. ఇదే రుద్రగాత్మీయుడు. ఇదే కాదు రుద్రగాత్మి పుస్తకంలో దుర్వాసుడు రాశాడు. ఏమని రాశాడు? మొత్తం
పీఠాలు 4, సాంభవ పీఠాలు 4 అన్నాడు. ఏంటవి? ఒకటి 4 పీఠాలు కూడా అన్నిటికన్నా ఒక యోగం ఉంటే తెలుసుకోవాలంటే పెద్ద యోగం ఉండాలి, గొప్పతనం ఉంటే రాదు. అది ఉపాసన. అన్నిటికన్నా ఒకటి ముఖ్యంగా ఉపాసన ఉండాలి, యోగం ఉండాలి. ఈ 2 ఉంటే అర్థమవుతుంది. ఒకటేంటి, మొత్తం ప్రపంచం అంతా ఒకటే. మా శరీరంలో ఎన్నెన్ని ఉన్నాయో మొత్తం ప్రపంచం అంతా ఉంది. 72,000 మహాయుగాలు ఉంటాయి. 72 మహాయుగాల్లో 28 యుగాలు ఉన్నాయో మా శరీరానికి ప్రపంచానికి కూడా సమయం ఉంది. అన్నీ కనిపెడుతున్నారు సైన్స్ ప్రకారం. ఎప్పుడో ఋషులు కనిపెట్టకుండా అవి చెప్పారు అన్నమాట. అందువల్ల ఈ కామగిరే కంచిపీఠం కామగిరి అన్నమాట. చూస్తే కంచి చూడక్కర్లేదు. ఇది మన హిందువుల హృదయంలో ఉంది. అలాగే జాలంధరం కంఠస్థానంలో ఉంటుందన్నమాట. ఏంటది? పంజాబ్ పీఠంలో పంజాబ్లో ఉంటుంది, పంజాబ్ పీఠం. అలాగే ఓడ్యాన్లో కాశీ ఉంటుంది. కామాక్షి శక్తి ఒకటే. ఇది కామగిరి కామాక్షి కూడా ఒకటే అన్నమాట. అందువలన హిందూ పురంలో అష్టాశ్రంలో ఈ 4 కూడా ఓడ్యాన్లో కాశ్మీరంలో కామాక్షి శక్తి ఉంది. ఈ ఓడ్యాన్లో కామగిరిలో కంచి 2 ఒకటే అని చెప్పేది. ఒకటే శక్తంగా ఉంటుంది ఇక్కడ. ఇదంతా కూడా హిందువుల యొక్క ఆస్తి. ఇదంతా కూడా హిందువుల యొక్క సమూహం. ఇదే మా హిందూ దేశానికి హద్దు. మర్యాద అంటే హద్దు అన్నమాట. ఇది మర్యాద. ఇంటికి అలా ముగ్గు వేసుకుని 4 గీత గీసి అర్థం చెప్తామో ప్రతి మనిషి హద్దులు ఉంటాయి. అది మన భారతీయుల యొక్క అదృష్టం. ప్రతి మనిషికి ప్రతి జీవి కూడా హద్దు ఉంటే ఆ జీవి బతకలేడు. అది హిందువుల యొక్క ఆస్తి. కట్టుబాటు ఇలా ఉండాలి, నియమం అనమాట. నియమం ఇలా ఉండాలి, అలా ఉండాలి, కట్టుబొట్టు మాట చేత. ఇది దాటితే మనం నాశనం అవుతాం అని చెప్పాం. అలాంటి స్థితిలో ఉంటుంది. ఈ 4 ఎక్కడున్నాయి? ఎక్కడ ఆలోచిస్తే పూర్ణగిరి బదిలీలో ఉంది, కామగిరిలో కంచిలో ఉంది, హృదయస్థానమేమో మూలాధారమేమో కామగిరి, హృదయస్థానం పూర్ణగిరి బదిలీలో ఉంది, కంఠస్థానంలో జలంధరం ఉంది, పంజాబీ పీఠంలో ఉంది, ఓడ్యానంలో భృగు మధ్యస్థానం ఉంది, కాశ్మీరము 2 కూడా కామాక్షి ఆసక్తి ఒకటి. ఇదంతా హిందువుల యొక్క అష్టాశక్తి పీఠాలు మన శరీరం. ఇప్పుడు అష్టాశక్తి పీఠం అంటే ఎక్కడేం లేదు. ఈ అష్టాశక్తి మనలో ఉంది. ఎలా ఉన్నాయి ఇప్పుడు మనకి 51 అష్టాలు చెప్పు. ఇంకొక దాకా వచ్చాం కాబట్టి ఒకసారి చెప్పుకున్నాం. వేదం చదువుతున్నప్పుడు ఉదాత్త స్వయిత పృతాలు ఉంటాయి. ఈ ఉదాత్త స్పృత 4 కూడా మళ్ళీ 4 రకాలు ఉంటాయి. ఈ 4 చెప్పడం కాక అనునాసుకో వేరో నాసుకోవా ఎంత శిక్షాశాస్త్రం. చెప్పుడు గురువుగా శిక్షాశాస్త్రం అని చెప్పకుండా పాణిని శిష్ట చాలా మంది రాసిన శిష్యులు కాత్యాయను శాకటాయని రాస్తారు. అలాగ పాణిని సిస్టమ్ ఎక్కువ ప్రసిద్ధి వస్తుందన్నమాట. పాణి శిష్టులో ఎప్పుడు ఎక్కడెక్కడ నోటు ఏ అక్షరాలు పుట్టాయో మనం చెప్పిన 16 అక్షరాలు. ఈ 16 అక్షరాలకు కూడా మొత్తం ఈ అన్నింటికి కూడా హల్లుకి అచ్చుగుప్తనే కదా గుణితమైంది. ఈ 16 అక్షరాలకు కూడా ఉదాత్త స్వయిత పృతాలు ఉంటాయి. అంటే ఒక్కడి 4 ఉంటే ఆకి మళ్ళీ 18 రకాలు. ఎలాగా ఎరో అన్నాసుకోవా అన్నట్టుగా అన్న ముక్కుతో పలికేవి ఉన్నాయి, ముక్కు లేకుండా పలికే ఉంటున్నాయి. గంగణ నాసికాజ అలా అనునాసిక ముక్కు లేకుండా పలికే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడి చేసుకొని ఉదాత్తాన్ని మొత్తం 18 అక్షరాలు అయ్యాయి. ఒక అక్షరం 18 రకాలుగా 18 రకాలుగా పడుతుంది. కృతంగా సంగీతంలో ఆధికంగా బాగున్నావా ఇలా ప్రతి విషయం ఆలోచిస్తే ఉంది చెయ్యి అని ఇన్ని కూడా మొత్తం 18 రకాల ఉంటాయన్నమాట. ఇవన్నీ కలిస్తే ఈ ఆలోచనవే 18 పీఠాలు. ఎక్కడ మన శరీరంలో ఎక్కడ ఉంటాం మన శరీరంలో. ఇలా ఆలోచిస్తేనే మనకు తెలుస్తుంది. ఇదే బ్రతుకు వ్యవహారం. మన ఆలోచించేస్తే వ్యాకరణమైంది, మన ఆలోచించేస్తే శాస్త్రం. ఆయన బ్రతికే బాగుందనుకుంటే వ్యవహారం అయిపోయింది. మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో శాస్త్రం తెలుస్తుంది. ఏదో బ్రతికేద్దాం అనుకున్న వాళ్ళు వ్యవహారం తెలుస్తుంది. అంతగాని ఇంకేం లేదు. అందువల్ల ఈ 2 వాగర్థాలు. మళ్ళీ అందుకే కాళిదాసు రఘువంశంలో మొట్టమొదటి శ్లోకం భాగర్థావివ సంవృత్తో భాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరో వందే పార్వతీ పరమేశ్వరు అని ఉరికెళ్ళలేదండి. భాగర్థ అంటే ఇంత అర్థం ఉంది వ్యవహారంగా. అందువల్ల ఎప్పుడు కూడా శ్రద్ధ ఆ అర్థము శ్రద్ధం లేకుండా ఎలా ఉంటుంది? శ్రద్ధం లేకపోతే వాక్కుని అర్థం వేసి మాట్లాడడం. ఈ వాక్కు అర్థం ఉండాలి, అర్థం లేదు. ఇంత దక్షుడు అన్నాడు వాక్కల వేదం దక్షుడు పొగలేచా అన్నాడు. నాకు అర్థం అక్కలే అన్నాడు. వాక్కు కావాలన్నాడు. వాడు నాశనం అయ్యాడు దక్షుడు. ఎప్పుడైతే అర్థం అవసరం లేదన్నాడు, అర్థం అంటే ప్రయోజనం కదా, ఆ వాక్కు వచ్చి నాశనం చేసింది. వాడు పొగలు నాశనం వచ్చింది. అందువల్ల వాక్కుకి కనుక అశ్వం గొప్పది. ఆ అశ్వము అందువల్ల ఆ రూపమునకు ప్రయోజనం కనుక విష్ణువు కూడా ప్రయోజనకారిగా అంటే విష్ణువు వ్యాపకం చేస్తుంది. ఈ విధంగా
విష్ణువు అకారం నుంచి కూడా ఆద్యక్షమైన అకారం నుంచి అక్షరాలు ఆద్యక్ష నుంచి కూడా విష్ణువు వచ్చి అకారం నుంచి మొత్తం వ్యాపింప, అందుకే వ్యాప్తోతి విష్ణువు అన్నారు. అకారం నుంచి కూడా మొత్తం అంతా బాక్కునే అర్థాన్ని కలిపి మొత్తం అంతా వ్యాపింపజేశాడు, ప్రపంచం అంతా వ్యాపింపజేశాడు. ఎక్కడ ఏ దేశం ఉన్నప్పుడు ఏ భాష ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతే అలా వ్యాపింపజేశాడో అవన్నీ కూడా ప్రయోజనం, అర్థం అంటే ప్రయోజనం కదా. ఇప్పుడు వాక్కు అర్థం అక్షం, ఈ యొక్క ప్రయోజనాన్ని ఎప్పుడైతే చేశాడో ఈ వాక్కు ఆదేశం వాక్కు చేశాడో. ఇంకా ఇంకో విషయం చెప్పంటే ఓంకారం అనే అక్షరూపమే నా శక్తి, ఆ వ్యాపింపజేసి విష్ణువే. మరి ఓంకారం అనే అక్షరూపాన్ని ఆ ఊ కలిస్తే ఓ కలిసి ఓం, ఆ ఓం కలిసి ఓం అయింది. ఆ ఓంకారం అనే అక్షరూపాన్ని తీసుకొచ్చి నాశక్తితో కలిపి వ్యాపింపజేశాడు విష్ణువు. అదే విష్ణువు యొక్క ఇవే. అందుకని ఇవే కాక 5 పీఠాలు కూడా ఇవే పీఠాలు, ఇవే 52 పీఠాలు ఇవే. ఇంతకన్నా ఇంకేమీ లేదు. దీంట్లోనే అంతా ప్రపంచం అంతా ఉందన్నమాట. మా శరీరం వాకర్థాలేదు. వాగర్థముల ఏది ముందని చర్చింపు యత్నించి అని కూడా మనం చెప్పున్నాం. శక్తించేది ఏది జగతిలో చర్చించి కావించుచో వ్యక్తంపై కనిపట్టడు అవ్యక్తంపై అని చెప్పి దాన్ని రాశారు. ఇలా అనేక విషయాలు చెప్పుకుంటే ఇప్పుడు ఈ ఒక వాక్యాన్ని గురువుగారిని చెప్పారు. దేనికి వాక్యాన్ని చెప్పారు ఆయన? ఇందులో ఒకటే ఫస్ట్ మొట్టమొదటిలైంది. దేనికి ఇంత అర్థం ఉంది? పునరనన్య పంచకృత్య మూలభూత మృదులహాస పోషితాఖిల ప్రపంచముక్త వదన పంచకం. పోషితాఖిల అన్న ప్రపంచానికి ఇదంతా కూడా ఇంత స్వరూపం, దీంట్లో ఇంత అర్థం ఉందన్నమాట. సామాన్యం అర్థం లేదు. పునరనన్య పంచకృత్య పరాయణం, ఈ యొక్క మూలభూతమైనటువంటి మూలాధారాన్ని తీసుకొచ్చామన్నమాట. ముద్రమైనటువంటి హాసంతో నవ్వుతున్నటువంటి చేస్తే కూడా ఉత్తమ అందమైనటువంటి ముఖం వదన పంచకాలతో ఉన్నాడు. ప్రపంచం అంతా వ్యాపించాడు అన్నమాట. ఘన తపో వినిద్ర శైల కన్యకా పరీక్షణ ప్రకార ఘటిత వర్ణిరూప కపట భజన కంచుకము. ఘన గొప్పదేంటి? తపస్సుతో కూడినటువంటి, తపస్సుతో నిమగ్నమైనటువంటి శైలకన్య పార్వతీదేవి యొక్క పరిరక్షణ అంటే పరిశీలించడం కోసం దానికి బ్రహ్మచారి రూపం వేసుకున్నటువంటి వన్య రూపం అంటే ఆసన విశేషం అన్నమాట. బ్రహ్మచారి రూపంలో ఉన్నటువంటి కపటమైనటువంటి వచన మాటలతో కోట అన్నమాట. ఏంటంటే మాయ వేషం వేసుకుని ఎందువల్ల ఆ పాత్రని ఎక్కువ తీసుకొస్తున్నారు? ఈ 28వ మహాయుగానికి లలితాదేవి పార్వతీదేవే అధిష్టాన దేవత, అందుకు తీసుకొచ్చామన్నమాట. పరీక్షణ ప్రకార ఆ పరీక్షణ ఆ విధంగా చేయడం వల్ల పని రూపంతో కూడి కంచుకోమంతో కంచుకోట అన్నమాట. కోట లాంటిది. నిజ తను ప్రభా విశేష నిజరాపగ తరంగ నిచిత యామున ప్రవాహ నిజ సతీ విభాసురము. ఆహా, పార్వతీదేవి ఒక గొప్ప ఇంకేంట ఎల్లప్పుడూ కూడా తన శరీరంలోంచి ప్రభా కాంతులతోటి విశేషంగా ప్రవేశిస్తున్నట్టు నిజ దేవతల యొక్క ఆపగా దేవత గంగాదేవి, నిజుడు దేవత, ఆపగాని నది. దేవత కదంటే దేవగంగ. దేవగంగ ఎక్కడి విష్ణుమూర్తి పాలు శివుని ఎత్తుకుని చూస్తుందంటారు. ఆ తరంగాలతోటి గంగాదేవి తరంగాలతో నిశ్చిత ఉండేటువంటి యమునా ప్రవాహంలో తన యొక్క ప్రవాహం అంటే నెత్తిమించి శివుని నెత్తిమించి గంగా ప్రవాహం వస్తుంది. నెత్తి మీద గంగాదేవి పుట్టింట నెత్తి మీదకి వచ్చి కూర్చుందన్నమాట. అది గంగ ప్రవహిస్తుంది నెత్తిమించి. తను ప్రభా విశేష నిజరాపగా తరంగ నిచిత యామున ప్రవాహ నిజ సతీ విభాసురము నిజ కృపాపయోధి చరత్ అనిమిష దళిత నిఖిల లోక పాపరూప నిగమ చోరకాసురం. ఎన్నిసార్లు తన యొక్క కృపా సముద్రం చేత తిరుగుతున్నటువంటి దేవతల యొక్క వాళ్ళ యొక్క పొగరు అణచడానికి అన్ని లోకాలటువంటి చోరకాసులు అంటే వేదాలు చోరకాసులు యొక్క అసురులే కదా చోరు పెట్టేవాడు. అసలే దొంగ చోరుడు. దాని నుంచి చోరకాసులు, ఆ చోరకాసులు ఏంటంట సముద్రాన్ని తీసుకెళ్ళి పడేశాడు వేదాన్ని. దాన్ని తీసిన ఆ కథను తీసుకొచ్చాడు. మరి దాన్ని విష్ణుమూర్తి మళ్ళీ మాయావతారం వేసుకురాడు. అనగా నిఖిలలోక పాప రూప నిగమ చోరకాసురం త్రిజగదు అవనశీల పాద పృష్ఠ కమట రాజరాజభృత సమస్తలోక భద్ర బృందహార వదం మందరము.
ఇంకా తర్వాత కూర్మావతారం ఎందుకు తీసుకొచ్చాట? తన యొక్క 3 లోకాలని కూడా రక్షించు కాపాడటం కోసం, కాపాడటమే శీలంగా ఉన్నటువంటి పాదాలతో ఉండి పృష్ట కమ్మటిని తాబేలు ఏం చేస్తుంది? తన తాబేలు యొక్క మూపు దట్టంగా చాలా దట్టంగా ఉంటుంది. తన అవసరం వచ్చినప్పుడు 2 కాళ్ళు అలా కాళ్ళతో ముట్టుకుంటుంది. చూసే తాబేలు మనకు తెలియదు. దాన్ని ఏంటో దాన్ని దెబ్బ తగలదు. ఆ కవచం కంచుకోవటం రక్షిస్తుంది. అది అవసరం వస్తే లేకపోతే ముడుచుకుంటుంది. అంటే మనం కూడా ఒదిగి ఉండాలి తాగుతుందన్నమాట. అలాంటి కమఠరాజు యొక్క కూర్మావతారం ఉన్నటువంటి ధరించినటువంటి అన్ని లోకాల చేత శ్రేష్టంగా ఉన్నటువంటి ఆ నుండి మందర పర్వతాన్ని కూడా మోసింది. మరి కూర్మమే కదా మందర పర్వతాన్ని మోసింది. ఆ మందరం కూర్మావతారం కవపు కొండ. మందరం అంటే కవపు కొండ. వ్రజిత శిఖరి కటక చరణ రక్త చరణ సౌకుమార్య రసిక పాణి కమలధార రమ్య భావ సుందరం ద్విజసుతావన ద్విగుణిత వృషభ తురగవల్ పల్గవ ప్రవిచలతు అభ్రసరితు అభంగవీచి ఫణాన్వితం ఫణాన్వితం విజయమంగళ స్వరూప వినత కోణి రదన కదన విమల జాట జూట లసిత విసిద శశికళాంచితం. ఎలా అంటే అక్కడ వెండికొండ చివర వెండికొండ పైన వెండికొండ ఉంది. ఆ వెండికొండ పైన కాళ్ళతోటి కడియంలాగా ఆ కడియం వేసుకొని శివుడు తాండవం చేస్తున్నాడు. ఆ చేస్తుంటే అందం ఎలా ఉంటే ఆ చరణం రక్త ఎర్రటి యొక్క చరణ సుకుమారి. ఆ చరణాలకి వెండి తెల్లగా ఉంటుంది. ఆ కారణాలకి కడియం చక్కగా వెండికొండ ఇంకా తర్వాత మెరిసిపోతుంది. అలా మెరిసింటే కాళ్ళ యొక్క సుకుమారత్వం కూడా అందము సుకుమార స్వభావత్వం కూడా చెరుకు రసంలాగా, అంటే శివుడి చెరుకు రసంలాగా, చెరుకు రసం ఎలాగైతే తీయగా ఉంటుందో ఆ పాదం యొక్క బ్రతుకుతూ కూడా ఆహ్లాదకరంగా ఉండి మనకి, అంటే శివుని యొక్క పాదాలు దండం పెట్టుకుంటే మనకి అమృతం తాగినట్టుగా ఉంటుంది భావం అన్నమాట. అలాంటి ఆ చేతుల యొక్క రసం పాణి చేతుల యొక్క కమలం చేతులు పాణి చేతులు కూడా కమలాలతో పోలిస్తారు పాదాలను పోసినట్టుగా. ఆ దార అంటే కాండతో నూలుతాడు కాండం కూడా చెప్పచ్చు. ఆ చేతులు కాడల్లా ఉంటాయి, ఆ చేతులు తామరలా ఉంటాయి. అలా ఉండేటువంటి అనేటువంటి భావాలతోటి సుందరంగా ఉంది, అందమైనటువంటి. ద్విజసుతావన ద్విగుణిత వృషభ తులగవల్గవ ప్రవిచలతు అభ్రసరితు అభంగవీతి ఫణాన్వితం. ఇంకెలా అంటే ద్విజసుత, ద్విజ అంటే పక్షుని అర్థం. ఇంకా రెండో అర్థం ఇక్కడ ద్విజ అంటే రెండు తల్లులైనటువంటి ఆనందం అంటే ఎవరు? కుమారస్వామి చెప్పచ్చు. అలా ద్విగుణత రెట్టింపేటువంటి. ఇంకా శివుని కుమారుడు వృషభుడు కూడా అవ్వచ్చు కదా. వృషభుడు తిరగాలి గుర్రం కూడా, అది పరిగెత్తి నడుస్తుంది ఇష్టం వచ్చినట్టు. ఆ ఇష్టమని నడవడం వల్ల అక్కడ ఏముంది, అక్కడ ఎప్పుడైతే ఇష్టమని నడిచిందో వృషభము ఆ గుర్రంలా గిట్టట్టు నడిచిందో అదంతా కూడా ఆ సీటు కలిపి అభ్రసరిత అంటే ఆకాశం నుండి గంగానది యొక్క గాలి వల్ల ఈ వీళ్ళ యొక్క ఎద్దు యొక్క గిట్ల యొక్క గాలి ధూళి వల్ల ఆ గంగాజలం అంతా కూడా అంతా వ్యాపించి సర్పాలు పణితో ఆకాంక్షించినట్టుగా ఉంటాయి. సర్పాలు పణిని తిన్నట్టుగా నాట్యం ఉంటారు ఆకాశం మీద. విజయమంగళ స్వరూప వినత నిర్గల ఉంట. అలాంటి విజయమంగళంతో కూడినటువంటి స్వరూపంతో కూడినటువంటి వినయంతో కూడినటువంటి గోణి అంటే పంది, కథనం అంటే పళ్ళు, కథనం అంటే యుద్ధం అన్నమాట. అంటే ఆ పైన శుభంగా కనిపిస్తే ఇక్కడ ఆ పంది ఆ జుట్టు అంతా తిరుగుకొస్తే ఎలా ఉంటుంది, అలా భయంకరంగా ఉంటుంది జటాజుటం. ఆ జటాజుటం అలా ఉంటుంటే అసలే ఇప్పటిదాకా అందంగా జటాజుటం కాస్త ఈ పంది ఎలాగే అటుని కీసి పడేస్తుంది, యుద్ధం చేసి ఈ పక్కి చల్లాచెల చేస్తుంది అది బురదంతా కూడా. ఇక్కడ కూడా మళ్ళీ కూర్మ వరావతారం ఇచ్చాడు. వాళ్ళు ఎప్పుడైతే ఇవన్నీ శుభ్రం చేసిందో అప్పుడు అక్కడ ఆమెంది, అక్కడ అంత చాలా అందంగా ఉంది. ఆ పని చేసినటువంటి అల్లరిలా యుద్ధం చేసేటువంటి అల్లరిలా స్వచ్ఛమేంటి జటాజూటమే ప్రకాశిస్తున్నటువంటి అందమేంటి శశికళ చంద్రుని యొక్క అంకితం అంటే చిహ్నం అన్నమాట. శివుని ఎత్తిన అందంగా